సార్ తాడేపల్లి ప్యాలెస్లో భయం పట్టుకుంది కాబట్టి ఇన్ఛార్జీలను మార్పు చేస్తున్నారు, అందుకే 11 మందిని మార్చారని చంద్రబాబు కామెంట్ చేస్తున్నారు. అవును, మేము చూసాం నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అవి. ఈ జైల్లో 50-60 రోజులు ఎంతో ఉండి ఆ తర్వాత వచ్చాక బయటకు వచ్చాక తొలిసారి మీడియాతో మాట్లాడబోతున్నాడు అని వాళ్ళంతా నిన్న ఐ థింక్ మీకు ఇన్వైట్ పంపింది. ఆ తర్వాత అవి కూడా చూసాం. చూసిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి కదా త్వరలో, దానికి సంబంధించి తన పార్టీ గురించి ప్రజలకు ఏం చేశారు, లేదా గతంలో ఏం చేశారు 14-19 మధ్య, లేదా ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్తాడేమో అని అనుకున్నాను. ఆయన చూస్తే మొత్తం నేను మొన్న చెప్పిందే, మేము ఏదైతే చేస్తున్నామో వాటిని రోజు పెట్టుకుని చూస్తున్నట్టున్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ళు చేశారో దాని మీద అభూత కల్పనలతో నోటికొచ్చినట్టు వాళ్ళ మీడియాలో పచ్చ మీడియాలో రాసిన వాటిని తీసుకొని దాని మీద ఒకటి బిల్డ్ చేస్తూ వచ్చిన నెరేటివ్, ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బ్రహ్మాండంగా జరుగుతూ వస్తున్నాయి అనేది 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నది వాస్తవమే. 1,60,00,000 కుటుంబాలలో హౌస్ హోల్డ్స్లో 1,47,00,000 కుటుంబాలకు నేరుగా ఏదో ఒక బెనిఫిట్ అందుతున్న నేపథ్యం ఈ 4.5 ఏళ్లలో ఉంటే, ఇవి ప్రతిదీ పేద ప్రజలు పూర్తి తమ హక్కు కింద అనుభవిస్తుంటే, అలాగే ప్రతి విలేజ్లో కూడా కొత్తగా కనీసం అంటే 4 కొత్త బిల్డింగులు వచ్చి విలేజ్ స్కేప్ అంటే అక్కడ ఉన్న దీని స్ట్రక్చర్ మారిపోయిన నేపథ్యంలో, అలాగే గడప గడపకు పరిపాలన అనేది కళ్ళ ముందు కనపడతా అంటే, రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలకు గతంలో ఎన్నడూ లేని రకంగా అసైన్డ్ ల్యాండ్స్తో సహా వివిధ రకాల రైతులకు హక్కులు లేని వాటి మీద సర్వ హక్కులు కల్పిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంటే, అంటే ఆ హక్కులు ఇవ్వడం అంటే వాటి వాల్యూ పెరిగిపోయింది ఒక్కసారి. 31 లక్షల ఇంటి స్థలాలు, దాని విలువ మాత్రమే 70,000 కోట్ల పైన ఉండేది. అది అక్క చెల్లెమ్మ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నేపథ్యం. 20 లక్షల ఇళ్ళు పైగా కన్స్ట్రక్షన్, అందులో 5 లక్షల ఇళ్ళు ఆల్రెడీ అయిపోయాయి, ఇంకొక 5 లక్షల ఇళ్ళు జనవరికి పూర్తి చేయాలని తలపెట్టి జరుగుతుంటే, రాష్ట్రంలో ఉన్న 16,000 కోట్లతో మొత్తం నాడు నేడు కింద పాఠశాలల రూపం మొత్తం మారిపోయి ఇంగ్లీష్ మీడియం వచ్చి, బైలింగల్ టెక్స్ట్ బుక్స్ వచ్చి, డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చి, ఒక పేదలకు అదేదో అందరి మానుపండుగా ఉన్న విద్య అనేది పూర్తి ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెన్స్తో కార్పొరేట్ విద్యకు ధీటుగా వాళ్ళు స్కూళ్ళకి వెళ్తుంటే, స్కూళ్ళ రూపురేఖలన్నీ మారిపోతే, ఆసుపత్రులు స్వాతంత్రం వచ్చాక 11 మెడికల్ కాలేజీలు ఏమిటి ఇప్పుడు మరి 17 కొత్తగా యాడ్ అవుతుంటే, అన్నిటికీ నిన్నటికి నిన్న స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకొని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సమస్య బహుశా లక్షల మంది చనిపోయి ఉంటారు ఇప్పటికీ. ఇంకా అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఊరు రాని పరిస్థితి ఉంది. దానికి శాశ్వతంగా పరిష్కారం 14-19 మధ్య ఈయన చంద్రబాబు ఉన్నాడు, అప్పుడేం చేయలే. ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు, ఆయన ఈరోజు ఏం నోరెత్తట్లా. దాదాపు 800 కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూపి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యం. ఆర్టీసీ అసలు ఎవరు కలుపుతారనుకొని దీన్ని మెర్జీ చేసి 50,000 కుటుంబాలకు 50,000 మందికి అట్లా ఆ రకమైన ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ ఆకాంక్ష ఉందో తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యంలో, మేము వచ్చేసరికి 4 లక్షల ఉద్యోగాలంటే 2,10,000 శాశ్వత ఉద్యోగాలను మళ్ళీ సృష్టించిన నేపథ్యంలో ఇంత రికార్డు. నేను ఇంతకుముందు అన్నట్టు 1,60,00,000 కుటుంబాల్లో 1,47,00,000 కుటుంబాలు నేరుగా బెనిఫిట్ పొందుతున్న నేపథ్యం. ఈయన ఎవరికి చెప్తున్నాడు కథలు చంద్రబాబు నాయుడు? ఎక్కడ ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఇంకోటి లేదని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది.
పోనీ 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేసావో చెప్పు స్వామి, అవి చెప్పు, మీరు చేసినవి, ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను? నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకు అంటున్నానంటే రిమోట్ పాస్ట్ కాదు, 14-19 అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికీ తెలుసు. తుఫాను, కరువులు ఆయన హయాంలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికి లెక్కలు తేల్చేవాళ్ళు, అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, లెక్కలు తీయమనండి, చెప్పమనండి ఒకసారి. ఇదిగో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ ఇంత పే చేశాను, ఇదిగో ఇది చూపమనండి. లేదా కరువు వచ్చినప్పుడు ఇదిగో నేను ఇంత చేశాను చెప్పమనండి. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నటికి నిన్న నేరుగా ప్రతి కలెక్టర్కు ఇమ్మీడియట్ అమౌంట్ దగ్గర పెట్టి జిల్లా కలెక్టర్ తక్షణ సాయం కావాల్సినవన్నీ అందించడం, ఇంకా కేంద్రాలకు, తుఫాను కేంద్రాలకు రాకుండా అఫెక్ట్ అయితే వాళ్ళకు కూడా 2,500 రూపాయలు అడిషనల్గా ఇచ్చి ముందు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా రుజువు చేసుకోండి, మళ్ళీ నేను వచ్చేసరికి జనంలోకి వచ్చేసరికి మా కలెక్టర్ బాగా పనిచేశారని సంపాదించుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించిన ప్రభుత్వం ఇటుపక్క ఉంటే ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు 22 లక్షల ఎకరాలు. ఏం లెక్కలే వీరకం, తలకాయ ఉండి రాసేవేనా అవి? 10,000 కోట్లు రాసి ఆయనదేం పోయింది? మొత్తం రబీ అంతా పోయింది, ఒక 50,000 కోట్లు ఇవ్వండి అనొచ్చు. అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు. ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసే పనేనా? అసలు 22 లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద వచ్చాడు ఈయన? నష్టం జరిగింది 10,000 కోట్లు ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరపున అని చెప్పుకోవడానికి. కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతేనా అది? మా ప్రభుత్వం ఏం చేసింది? ఇమ్మీడియట్ రాగానే వరుసగా జరుగుతున్నాయి, ప్రకటించారు. ఇంత ట్రాన్స్పరెంట్గా పంట నష్టం అంచనాలు వేసిన తర్వాత ఎన్యూమరేషన్ మొదలయ్యాక సామాజిక తనిఖీకి కూడా మళ్ళీ పెడతాం, రైతు భరోసా కేంద్రాల్లో అని పెడుతున్నారు. మళ్ళీ దాని తర్వాత ఎవరైనా మావి లేవని వచ్చినా ఇంకొకటి వచ్చినా అవి యాడ్ చేస్తాము. ఇంకా ఎవరైనా మిస్ అయిన ఫైనల్ లిస్ట్ పెట్టాక కూడా మళ్ళీ నెలాఖరు వరకు టైం ఇస్తున్నామని ఇక్కడ ప్రకటిస్తే, అంటే జల్లడబెట్టి ఎక్కడన్నా మిగిలి అర్హత ఉన్న, సంక్షేమానికి అర్హత ఉన్న కుటుంబం కానీ వ్యక్తి కానీ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇది అందజేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందాల్సి ఉన్నా, అది ఈ వరద బాధితులకు కానీ, తుఫాను బాధితులకు కానీ, లేదా కరువు దీనికి సంబంధించింది కానీ, దానికి సంబంధించి కూడా సోషల్ ఆడిట్ అనేది పెట్టి స్పెషల్గా కావాల్సినంత టైం ఇచ్చి క్లెయిమ్ పెట్టుకోమని మళ్ళీ చూసి కూడా ఇవి చేస్తుంటే, ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంటే నీకు తప్పు పట్టడానికి ఎక్కడా అవకాశం లేక నువ్వు 300 రోజులు పైగా హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తివి, నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు, గెస్ట్ లాగా వస్తావు, వచ్చి ఆ పైన తిరుగుతావు, తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం ఇంకోటి చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టుకుపోతున్నాడని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా అర్థమవుతుంది. ఒక్క మాటన్నా రెలవెంట్ది ఉందా ఆయన మాట్లాడిన దాంట్లో? స్టేట్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇంకా 3 నెలల్లో వచ్చేస్తా, 3 నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు? లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపిక అంటారు. అసలు ప్రజామోదం నీకే లేదు. చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ 19లోనే కొట్టేశారు. నిజంగా 14-19 మధ్య ఆయన ఒక మోతాదులో పనిచేసి ఉన్నా, ప్రజల గురించి ఆలోచించి ఉన్నా, ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు చేయకపోగా రాచి రంపాన పెట్టావు, చీకట్లోకి దోసావు, స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు. చెత్తపుట్టలో వేశారు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు. అది ఆయనకు తెలుసు కాబట్టే ఎప్పుడు వచ్చినా, అంటే హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, తన వాళ్ళ బినామీల ఆస్తులు ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి రావాలని ప్రయత్నం చేయట్లా. అతను చేయట్లా, అతని కొడుకు చేయట్లా, అతని దత్తపుత్రుడు చేయట్లా. సో అక్కడుండి
గెస్ట్లుగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనేది కూడా అక్కడ ఉండి అక్కడ కూర్చొని రాయిస్తున్నది రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ వాళ్ళు రాసినవన్నీ తెచ్చి ఇక్కడ పులివి. ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంట ఈయన తీసుకొస్తారంట ప్రజలు. సరే పగటి కళలు కంటున్నాడా అనుకుంటే అది కూడా దాటిపోయినట్టున్నాడు. నాకు అనుమానం వస్తుంది ఈయన ధీమా ఈయన మనం సినిమాల్లో చూస్తుంటాం. ఇంకా దెబ్బలు తిని 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 అంతా అయిపోయినా కూడా ఆ విలన్ ఏమన్నా కూర్చొని క్షుద్ర పూజలు చేస్తూ అంటాడు, చేతబడులు చేస్తూ అంటాడు. ఇంకా ఏదో కుట్ర పని ఏం చేయొచ్చో చూస్తూ అంటారు. బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడేమో. లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గమ్మ గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించినట్టున్నాడు. ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు. ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు. వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వద్దనుకుంటారు జనం? నిన్ను ఎందుకు కావాలనుకుంటున్న దానికి ఒక రీజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవడానికి కూడా ఎలాంటి రీజన్ లేదు. పైగా ఈయన ఉంటేనే మాకు ఇవన్నీ జరుగుతాయనే ధీమాతో ఉన్నారు కాబట్టి, జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా, పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా వస్తుంది. ఇంకా అభ్యర్థుల గురించి మార్పుల గురించి అవాకులు చివాకులు పేలుతున్నాడు ఆయన. అసలు నువ్వు ఎక్కడి నుంచి పోయినావు? నువ్వు పోయి బీసీ సీట్లు ఎందుకు పోయినావు? చంద్రగిరి రోజులు కుప్పం ఎందుకు పోయినావు? మీ వియ్యం కూడా ఆయన బాలకృష్ణ హిందూపూర్కి ఏం సంబంధం? అసలు నీ కొడుకు మంగళగిరికి ఏం సంబంధం? మరి ఒక బీసీ సీట్లో పోయి నువ్వెందుకు పోయినావు? మేము అక్కడ ఒక బీసీని పెడుతున్నాం, నువ్వెందుకు పోయినావు? బీసీ సీట్లు నీ కొడుకు ఉన్న బీసీ అభ్యర్థిని తీసేసి నువ్వెందుకు పోయినావు? అక్కడికి నీ కొడుకుని ఎందుకు తీసుకెళ్ళావు? మొన్న చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. మా పార్టీ ఏం చేయాలా, ఎలా చేయాలి, అభ్యర్థులను ఎవరిని పెట్టాలి, పర్ఫెక్ట్ టీం ఎట్లా ఉండాలి అన్నదానికి ఓ బేసిస్ మీద పనిచేస్తున్నాం. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, గత సంవత్సరం నుంచే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలందరికీ, జనంలోకి ఆల్రెడీ ఉన్నాం, ఇంకా పెంచండి. అలాగే ఎన్నికల దగ్గరకు వచ్చాక అన్నీ ఇవి బేరీజ్ వేసుకున్నాక టీం అనేది పర్ఫెక్ట్ టీం చేసుకున్నాం. ఇది ఎంత ముఖ్యమైనదో పార్టీ పదవి అంతే ముఖ్యమైనది. ప్రతిదీ బాధ్యతగానే మనం చూస్తాం కాబట్టి మీరు ఎక్కడ ఇది కావాల్సిన అవసరం లేదు. మీ వంతు మీరు కృషి చేయండి. మిమ్మల్ని సర్వీసెస్ ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటామంటున్నారు, మారుస్తున్నారు, చేస్తున్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో నిమ్మగడ్డ రమేష్ ఉన్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి దొంగ ఓట్ల మీద. రిటైర్డ్ జడ్జి కాదు ఆయన, లక్ష్మణ్ రెడ్డి. ఈయన వేరు, మా దగ్గర నుండి పోయినాయి. ఇంకొక ఆయన కూడా ఆయన పేరు ఏదో రిటైర్డ్ భవానీ ప్రసాద్. వీళ్ళందరూ కలిసి సిటిజన్ ఫర్ డెమోక్రసీని పెట్టుకుని కంప్లైంట్ చేసి తర్వాత సమావేశాలు పెట్టుకుని ఇదే ఈ అవుట్ఫిట్ కూడా దాని గురించి కూడా చెప్పాలి. ఈయనకు ఒకటి చంద్రబాబు నాయుడు తెలిసిపోయింది, ఈ 2024లో 0 ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు ఎక్కడ, కుప్పంతో సహా. దీనికి ఒక ఇంటర్ప్రిటేషన్, ఒక నెరేటివ్ కావాలి ఆయన రేపు చెప్పడానికి. ఫస్ట్ అందువల్ల కొండకు ఇంటర్వ్యూట్లు అయినట్టు లాగుతున్నాడు వేసి. నేను ఇంతకుముందు అంటే క్షుద్ర పూజలు చేసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ అవన్నీ పనిచేసి ఏదో అయిపోయి నేను అవుతానా అనేది ఆయన కోరిక, ఆయన అత్యాశ. కాని పక్షంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా, దాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాడు. అందుకోసమే పూర్తిగా అత్యంత పారదర్శకంగా పాలన జరుగుతున్న, పారదర్శకంగా ఎందుకంటున్నా అంటే దానికి సిస్టమ్స్ అట్లా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ విచక్షణ అనేది చేతిలో పెట్టుకోకుండా కిందికి ఇచ్చారు, డిస్క్రిప్షన్ పవర్స్ లేకుండా. అండ్ ఎక్కడ ప్రతిదీ డీబీటీ ద్వారానో నేరుగానో అర్హతలు ఫిక్స్ చేసి దాని ప్రకారం ఫిక్స్ చేశారు, శాచురేషన్ బేసిస్ మీద పోతున్నారు. సో ఇంకెక్కడ డిస్క్రిప్షన్కి కానీ అవినీతికి కానీ అవకాశం లేని రకంగా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసి డోర్ స్టెప్స్ దగ్గర పాలన తీసుకెళ్ళాక ఇంకా దీనికి సంబంధించినంత వరకు ఏమి చెప్పాలనో తెలియక తాను ఏ పనికిమాలిన పనులు చేశాడో ఆయన హయాంలో కానీ, లేదా చేయాలనే లోపల ఉండే బుద్ధులన్నీ అవన్నీ తెచ్చేసి మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేసి పులిమి రోజు బ్యానర్ స్టోరీస్ చేసుకుంటూ కొడుతున్నారు. ఈనాడు, జ్యోతి, ఆ మిగిలిన తోక మీడియా ఏది ఉంటే అదే పచ్చ మీడియా, వాటినే పిలిచి వాటినే మళ్ళీ రోజు ఐసోలేటెడ్ కేసు ఎక్కడో ఒకటి జరిగి ఉంటుంది సిస్టంలో పొరపాటు వల్ల, ఇంకో దాని వల్ల. దానికి కూడా కరెక్టివ్ పని మేము చేసినా సరే అలాంటివి తీసుకొని ఇవన్నీ కలిపి ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అనే ఒక పిక్చర్ వర్చువల్ ఇది క్రియేట్ చేస్తున్నారు. రెండవ పక్క ఈ మధ్య ఎందుకు ఇంతగా మొదలు పెట్టారని చూసాం. ఒక పక్క నిన్ననే మా ఎంపీలు వెళ్ళి, పార్టీ ఎంపీలు సిఈసి కూడా రిప్రజెంటేటివ్ సబ్మిట్ చేశారు. మీడియాకు మీకు వచ్చి ఉంటుంది, మీరు గమనించి ఉంటారు. నేరుగా పార్టీ నుంచి లింక్ చేసి గతంలోనే మేనిఫెస్టోని పెట్టింది నేను చూపించాను, నిన్న దాంట్లో కూడా వాళ్ళు పెట్టారు.
ప్రతి వాడిని మ్యాపింగ్ చేసి ప్రొఫైలింగ్ చేసి క్యాష్తో సహా పట్టుకొని ఏవైతే వైఎస్ఆర్సీపీ ఉన్నాయో 14-19 మధ్య ఏం చేశారో మళ్ళీ అది చేసే ప్రయత్నం చేస్తారు. ఒక పక్క వాళ్ళది చేస్తూ అలాగే వాళ్ళు ఎవరో నిన్న కూడా అది బయటకు వచ్చింది. కోనేరు సురేష్ అని ఒక వ్యక్తి ఎవరినో పెట్టుకున్నారు. అతను లక్షలు తీసుకెళ్ళి పడేస్తున్నాడు, డంప్ చేస్తున్నాడు ఈసీ వాళ్ళ మీద. వాళ్ళు కిందికి పంపించి చెక్ చేస్తే జిల్లాల్లో అందులో చాలామంది లైవ్ ఓట్లు ఉన్నాయి. ఎవరు టార్గెట్ పెట్టి చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ ఓట్లని వాళ్ళు అనుకుంటున్నవి, న్యూట్రల్ ఓట్లు అనుకున్నారో ఏదో మొత్తం మీద చేసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నది వాళ్ళు. హైదరాబాద్లో తెలంగాణ ఎలక్షన్లు కాగానే ఎక్కడ కౌంటర్లు పెట్టినా మీ మీడియాలో మీరే చూపించారు చాలామంది. ఐ థింక్ వీళ్ళు అయితే సూపర్లే, వీళ్ళు ఇక్కడ ఉండింటారు కదా, ఈనాడు జ్యోతి ఏబిఎన్ వాళ్ళు ఉండింటారు, వీళ్ళు చూపించారు. కౌంటర్లు పెట్టి మరీ రండి అక్కడ వేసినాం కదా ఆంధ్రాకు పోదాం అనేది పెడుతున్నారు. మళ్ళీ జై సిబిఎన్ టీం అని పెట్టుకుంటున్నారు. బరి తెగించి తెలంగాణలో అయిపోయి 4 నెలల్లో ఇక్కడ వస్తుండగా అక్కడ ఇంకా పదండి మనం అక్కడ వేస్తామని కౌంటర్లు పెట్టి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ ఒకటి మొదలు. ఇక్కడ ఇంకో పక్కేమో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి ప్రొఫైలింగ్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది, 7 లక్షలు వస్తుంది, మా బాబు వస్తే జూన్ 24 నుంచి వస్తుందని కూడా డిక్లేర్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అది ఒకటి చేస్తున్నారు మోసం. ఇంకో పక్క ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్షలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు. బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి వాళ్ళు అంతకుముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి ఒక రెస్పెక్టబిలిటీ వచ్చింది. వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతున్నాయి. ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాము. ఇదిగో వీళ్ళు చేసిన విబిఎన్ మై మేనిఫెస్టోలో ఏదో టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటే, ఆ వెబ్సైట్ చూస్తే దాని నిండా ఇదే ఉంది. లాస్ట్ టైం సేవామిత్రని ఏం పెట్టి చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. అండ్ ఇంకో పక్క ఏమో వాళ్ళు చేస్తున్నవన్నీ ఆ పక్క ఉంటే ఈ పక్క వైఎస్ఆర్సీపీ వాలంటీర్లను వాడుకుంటుంది. ఇంకోటి వాలంటీర్లకు ఎన్నికల డ్యూటీలకు ఏం సంబంధం అండి? వాలంటీర్లు వచ్చి ఏం చేస్తారు ఎన్నికల దాంట్లో? అసలు కుదురుతుందా? జరగదని నీకు తెలుసు, దానికి ఏఈసీ చెప్పాల్సిన అవసరం లే. ఎలక్షన్ డ్యూటీలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలియదా? లేదా జడ్జి ఎవరు భవానీ ప్రసాద్ అని అతనికి తెలియదా? ఆ నిమ్మగడ్డ రమేష్కి తెలియదా? ఆయన కూడా ఇంతకుముందు చాలా పదవులు వెలగబెట్టారుగా. లక్ష్మణ్ రెడ్డి కంటే తెలియకపోవచ్చు, ఆయన చేయలేదు. వీళ్ళంతా బ్యూరోక్రాట్సే కదా, లేదా జడ్జీలే కదా, చేయలేరని తెలుసు. ఎస్, కార్యక్రమం మాది జరుగుతున్న కార్యక్రమం అభివృద్ధికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేది వాలంటీర్ తీసుకెళ్ళగాక ఎవరు తీసుకెళ్తారు? ఇంటింటికి పోయే వాలంటీర్ కాక స్టేట్ చేసిన డెవలప్మెంట్ అనేది ఎవరు తీసుకెళ్తారు? దాన్ని పెట్టి చూపించి వీళ్ళు ఏదో చేయబోతున్నారని తాము చేస్తున్నవన్నీ మాకు రుద్ది వైఎస్ఆర్సీపీకి ఈ ప్రభుత్వానికి తాము గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్న తప్పులేదు. ఏమి ఎక్స్క్యూజ్ కోసం సాకు కోసం చూస్తున్నారని నేను గట్టిగా అనుకుంటున్నా అంటే రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేశాక ఇదిగో ఓట్లన్నీ ఇవి చేసుకున్నారు, లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎవరిని తృప్తిపరచడానికి ఇవి? మీకు నిజంగా అధికారం లేక రావాలని, ప్రజాసేవ చేయాలని ఉండి ఎలాగూ లేదు, పోనీ అధికారంలోకి రావాలని ఉంటే ఏం చేయాలి? ప్రజలకు సంబంధించి ఏదైనా హామీలు ఇవ్వాలి. అది ఇక్కడ ఉండాలి, ఈ గడ్డ మీద ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ తిరగాలి, ఇక్కడ ప్రజలకు చెప్పాలి. చెప్పి వాటి గురించి ఏం చేయగలరు, లేదా మా దాంట్లో లోపాలు ఎత్తుంది, మీరు ఏం చేస్తారో ఏం చేశారో చెప్పండి. అట్లా కాకుండా ఏదో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఏదో అంటే ఏముందంటే ఇది మొత్తం తను గతంలో ఏం చేశాడో అవన్నీ మా మీద వస్తాయి. ఒక్క మెసేజ్ చెప్పాలనుకుంది ఆయన ఏంటంటే 3 నెలల తర్వాత ఆయన వస్తా అన్నాడు. సార్, జనసేన ఒక ఆరోపణ చేసింది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ ఆరోపణ ఎందుకు పెట్టడం నాకైతే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ జనసేన ఆరోపణలు వాళ్ళు ఏం చేసినా ఎక్కడ చేసి ఏం చేసినా కూడా ఎనీ గవర్నమెంట్కి ఇదే కాదు, అంతకుముందు ఆడిట్ సంబంధించి సిఏజీ అయినా ఇంకోటైనా రెగ్యులర్ ప్రాసెస్ ఏదంటే దాని ప్రకారం వాళ్ళు ఏదైనా రాస్తే వీళ్ళు సమాధానాలు ఇస్తారు, పోతుంటారు. ఇప్పుడు ఇందులో గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు చేసిపోయిన అప్పులు మా మీద పడేసినవి, కోవిడ్ తర్వాత వచ్చిన దాంతో ఉన్న సిచ్యువేషన్ మీద ఆ తరువాత ఇంత బరువు మోస్తూ ఈ ప్రభుత్వం సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, స్టేట్కు కంప్లీట్ ఒక ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న నేపథ్యంలో
ఖచ్చితంగా బరువు ఉంది. దాన్ని నువ్వేది ఎత్తి వీళ్ళకి నేను కనిపెట్టానని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, దట్స్ దేర్. బట్ ఇంత ఇది ఉన్నా కూడా డిస్పైట్ ఆల్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞం ఏది ఉందో అది కంప్లీట్ చేస్తున్నారు. అది అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. అది చూడండి, అది గమనించండి. ఎవరు దాచిపెట్టుకోవడానికి ఏముంది అక్కడ? ఇది ప్రతిదీ ట్రాన్స్పరెంటే. ఒకవేళ అక్కడ నుంచి ఏదైనా క్వశ్చన్స్ వస్తే రాస్తారు, సెంటర్ నుంచి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే దాన్ని డీల్ చేసే పద్ధతిలో చేస్తారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇంకొక అంశం కూడా లేవట్లేదు. జగనన్నే రాష్ట్రానికి ఎందుకు కావాలనే కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా ఎలా నిర్వహిస్తారు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య రేఖను చెరిపేస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. అదే నేను దాని గురించి చెప్తున్నా. స్టేట్లో జరిగిన డెవలప్మెంట్ గురించి, ఎకనామిక్ ఇండికేటర్స్ గురించి మొత్తం వివరాలన్నీ ఇచ్చి ఇంటింటికి తీసుకెళ్తుంది. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ గారు ఎవరు తీసుకెళ్తారు? వాలంటీర్స్ తీసుకెళ్తారు. చంద్రబాబు ఎలక్షన్ టైంలో ఎన్నికల మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి లేకపోతే ఓట్లు అడగమన్న వైసీపీ ఏ రకంగా వెళ్ళి ప్రజల్లోకి ఓట్లు అడగగలదు అని చంద్రబాబు. ఆ రోజు మద్య నియంత్రణ అని చెప్పింది కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఏది చేస్తున్నారు. అలాగే మేనిఫెస్టోలో ఆయన అంటున్నాడు, నేను ఇది ఒక్కటే అడుగుతున్నాను, ఎందుకు మేము 100% జగన్మోహన్ రెడ్డి గారు మార్కులు వేసుకోవట్లేదు లేదా మేము కూడా అనట్లేదంటే ఈ కారణాలు. 99.5% దాకా పూర్తి చేసిన హామీలు ఉన్నాయి, వాటిని గురించి చూసి చెప్పమనండి ఆయన. దీనికి సంబంధించి కూడా ఒక సోషల్ ఇష్యూగా కూడా ఉన్న దీంట్లో మ్యాక్సిమం కంట్రోల్ చేశారు. రెవెన్యూ తగ్గకుండా ఓ పక్కనే చేసుకుంటూ ఇంకో పక్క కన్జంప్షన్ పూర్తి తగ్గేట్టు ప్రయత్నం చేస్తుంది. అది ఒక ఏదైతే దానివల్ల కుటుంబాలు నాశనం కాని పరిస్థితి మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్ దీంట్లో పోతున్నారు. దానికి సంబంధించి నువ్వు ఏదైతే దాన్నే పట్టుకొని దీన్నే అడుగుతున్నాడు, దాన్ని మిగిలిన 99% వాటి గురించి చూసి వాటి చెప్పు. నువ్వేం చేసావు వాటి చెప్పు. నువ్వు బెల్ట్ షాపులు నీ హయాంలో వచ్చి బెల్ట్ షాపులు ఎవరంటే చంద్రబాబు గుర్తొచ్చే పరిస్థితి నీది. నేను అదే అంటున్నా కదా, నీ ఒళ్ళంతా ఇది పెట్టుకున్నాడు. మా జగన్మోహన్ రెడ్డి గారికో మాకు ఎక్కడ మరక ఉంది అని చూపి చిన్న మరక చుక్కలాగా ఉండేది కనపడుతుంది అని చూసి వెతికే ప్రయత్నంలో నువ్వు కింద మీద పడుతున్నావు. నీ వైఫల్యం అక్కడే కనపడుతుంది. చంద్రబాబు నాయుడు వైఫల్యం అసలు ఎక్కడ ఏం పాయింట్అవుట్ చేయాలనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇష్యూ మేము కూడా చెప్తున్నాము, నియంత్రణ దిశగా లాంగ్ టర్మ్లో ప్రయత్నం చేస్తామంటున్నాము, దాన్నే పాయింట్అవుట్ చేసి ఇది ఎందుకు చేయలేదు చెప్పంటే ఆయన అక్కడే తెలుస్తుంది కదా, ఎత్తి పీరియడ్ దివాలా కోరుతాం అక్కడే తెలుస్తుంది కదా. పూర్తిగా ఆయన చేత ఆయన కోసం పెట్టబడిన సంస్థ అది. వాళ్ళందరూ కూడా ఉండే వాళ్ళని చూస్తే ఉన్నట్టుండి ఎట్లా పుట్టుకొస్తారు చెప్పండి నాకు. వాళ్ళకు ఒక్కసారి ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చి నలుగురు భావసారూప్యం కలిగిన వ్యక్తులందరూ అక్కడికి వచ్చి కూర్చొని దానికి ఎట్టి వాళ్ళు కపిల్ సిబ్బాల్లో ఎన్నో ఎంగేజ్ చేశారంటేనే అర్థం అవుతుంది కదా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కుదురుతుందా? అంత డబ్బులు పే చేయగలరా? వాళ్ళ ఫీజులు ఎంత? సుప్రీంకోర్టులో వేసిన దాంట్లో ఐ థింక్ కపిల్ సిబ్బాల్ని అనుకుంటారు, అభిషేక్ సింగ్ ఎవరో మొత్తం మీద టాప్ నాచ్ లాయర్నే పెట్టారు. వాళ్ళ ఫీజులు కోట్లల్లో ఉంటాయి. మరి అక్కడ ఉండే వాళ్ళల్లో జస్టిస్ భవానీ ప్రసాద్ గారు కానీ, నిమ్మగడ్డ రమేష్ గారు కానీ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఆయన లక్ష్మణ్ రెడ్డి గారు కానీ వాళ్ళే కనబడుతుంటారు. ఈ నలుగురు వీళ్ళకి ఏమన్నా అంత శక్తి ఉంటే మరి వాళ్ళ ఐటీ రిటర్న్స్ అవి పెట్టి ఇదో మేమే చేసామని చూపు మనకి అభ్యంతరం చేసేసి. అభ్యర్థుల మార్పుల విషయంలో మీరు క్లియర్గా ఒక మాట చెప్తున్నారు, పర్ఫార్మెన్స్ బేస్డ్ అన్నారు. కేవలం ఇప్పుడున్న ఎమ్మెల్యేలను మార్చడం వల్ల పర్ఫార్మెన్స్ బేస్డ్ అయినప్పుడు ఈ ఎమ్మెల్యేలను ఇంకో ప్లేసులో పెట్టడం వల్ల ఆ పర్ఫార్మెన్స్ అక్కడ వర్కౌట్ అవుతుందని భావిస్తుంది పార్టీ. పర్ఫార్మెన్స్ ఇన్ ది సెన్స్ లోకల్ కండిషన్స్ పెట్టి ఉండొచ్చు, దీనివల్ల వీళ్ళ రిక్వైర్మెంట్ ఇంకో దగ్గర అయితే బాగుంటుండొచ్చు. వీటికి సంబంధించి అన్ని బేరీజ్ వేసుకొని మేము పెట్టుకుంటున్న టీమ్ ప్లేయర్స్ అబ్బాయి, ఇది మా టీం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును పెట్టుకోమని వద్దనే అన్నాడు. చంద్రబాబు నాయుడు అదే నేను ఇంతకుముందు అన్న ప్రజామతం ఆయనకే లేదు, వాళ్ళకే దొరుకుతుంది కానీ అది చూసేది ఏముంది. మళ్ళీ ఎవరికి చెప్పడానికి రహస్యం అంట, ఏమో ఓపెన్ ట్రాన్స్పరెంట్ పెట్టచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, ఈరోజు చెప్పారు, ఎక్కడన్నా అవకాశం ఇచ్చిన చోట వేరే చోట అడ్జస్ట్ చేస్తాం లేదా పార్టీలో వాడుకుంటామన్నాక అంతా అయ్యాక 175 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఆత్మవిశ్వాసంతో పెట్టిందా, తడబడుతూ పెట్టిందా, కింద మీద పడి డెస్పరేట్గా పెట్టిందా అనేది మీరే చూస్తుంటారు. మేము అనుకోవడం అయితే కూల్గా చేస్తున్నాం, దాని క్యాలిక్యులేషన్స్ వీలైనంత చేస్తున్నాము, ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఓవర్ నైట్ చేసింది కాదు, హఠాత్తుగా ఏదో లేచి ఏదో చేయాలని చేసింది కాదు, ఓవర్ ది పీరియడ్ జరుగుతూ వస్తున్నాయి. వీటిలో చేంజెస్ ఉంటాయి, మళ్ళీ ఇది అవుతాయి, ఆఖరికి వచ్చేసరికి ఒక టీం వస్తుంది. అటువైపు ప్రజలకు ఇవ్వాల్సింది ఏంది? మేమైనా తెలుగుదేశం పార్టీ అయినా ఇక్కడ అల్టిమేట్ నేను ఆయన అనడము, చంద్రబాబు నాయుడు లేకుంటే ఆయన కింద ఉండే వాళ్ళ మమ్మల్ని అనడమో కాదు. మేము అడ్రస్ చేసినా, తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, మేము చేసినా
ప్రజలకు అర్థం కావడానికి మా వాదన మేము వినిపిస్తున్నాం, ఆయన వాదన ఆయన వినిపిస్తున్నాం. మాకు తెలిసి ప్రజలకు సంబంధించిన వరకు వైఎస్ఆర్సీపీ చాలా నిబ్బరంగా ధీమాతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నట్టు కనపడుతుందని మేము అనుకుంటున్నాం. రేపు పర్ఫెక్ట్గా టీంని దించుతాం. నువ్వు దించు, నువ్వు పెట్టు, వాళ్ళనే పెట్టుకోవద్దనిలా. లాస్ట్ 175 మంది ఉంటే వాళ్ళు నీ దగ్గర పెట్టుకో. ఆ 175లో ముందు నీ దత్తపుతోటికి ఎన్ని ఇస్తున్నావు చెప్పు. సార్ ఇంకొక ప్రచారం సార్, అదే నేను అదే అంటున్నా కదా. మరి ఆయనకు కావాల్సింది అదే కదబ్బా, ఏడుపెందుకు మళ్ళీ ఆయనకు. 100 మంది ఇప్పుడు నిజంగా మేము ఎంతమందిని మార్చినా మా వల్ల కాదనుకుంటే, మేము ఇంకా అయిపోయినాం, మార్చే కొద్దిగా ఇది ఊబిలో పడినట్టు పదాం అనుకుంటే, ఈ షుడ్ ఫీల్ హ్యాపీ, సెలబ్రేట్ చేసుకోమను. ఎందుకు దాని గురించి అంత బాధపడడం? వైసీపీ ఈసారి 100 టికెట్ల పైగా బీసీలకి కేటాయించాలి అనే ఒక ప్రస్తావన జరుగుతుంది. నిజమేనా సార్? నిజంగా అంతమంది మీరే ఎవరైనా చెప్తానరా? ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నట్టున్నారు కదా. ఆయన ఎవరో ఏదో ఇక్కడ ఎవరో ఉన్నారు, మీరు అంటే ఏదో ఇంతకుముందు అన్నిందే ఎవరో అడిగారు మద్య నిషేధం అని చెప్పినారు, అదొక్కటే అడుగుతున్నా అన్నట్టు. మాకు పరీక్షలు ఎన్ని పెట్టాలా, ఏం చేయాలనేది మన బీసీల దగ్గర, ఎస్సీల దగ్గర, లేదా మహిళలకు సంబంధించో, ఎస్టీల దగ్గర, మైనారిటీలో అక్కడ మా క్రెడెన్షియల్స్, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమో దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉందైతే మేము అనుకోవట్లేదు. నువ్వు తిప్పలు పడాలా, చంద్రబాబు నాయుడు పడాలా, ఆయన మోసేవాళ్ళు పడాలా, దానికి సంబంధించి తిప్పలు పడాలా. ఎట్లా ఇదిగో మేము కూడా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు తిప్పలు పడాలి. మాకు ఆ అవసరం లేదు. దాని గురించి పెద్ద మేము ప్రూవ్ చేసుకోవాల్సింది ఉందని నేను అనుకోవట్లేదు. కావాలని నువ్వు ఇంతే చేసినావు, 90 చేసినావు, ఆ 10 ఎందుకు చేయలే, నువ్వు 10 చేయలే కాబట్టి 100 ఫెయిల్ అనే తలకాయ లేని మాటలో, లేదా కావాలని విషపూరితమైన ఆలోచనలతో చేసే మాటల గురించి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఎస్సీ బీసీలకు ఎంతో మేలు చేసే ఆ సీట్లే ఎక్కువగా మారుస్తున్నారని చెప్పి చంద్రబాబు కామెంట్. ఎస్సీలకు బీసీలకు ఎంతో మేలు చేసే ఉంటున్నాం వైసీపీ ఆ స్థానంలో. అదేనబ్బా, ఈయన ఒక అనలిస్ట్ లాగా తయారైనట్టున్నాడు. డిబేట్లో కూర్చోమనండి. ఏబిఎన్లో ఈ మధ్య కొంతమంది ఖాళీ ఉన్నట్లేదు. ఏబిఎన్ ఎవరు ఇక్కడ మీరు చెప్పండి, మీ వాళ్ళకు చెప్పేసి అక్కడ డిబేట్లకు అందరూ నువ్వేనా డిబేట్లకు పోతున్నట్లా చాలా తక్కువ ఉన్నట్టున్నారు. చంద్రబాబు నేను కూర్చోబెట్టుకుని, ఎందుకంటే ఆయన అనలిస్ట్ రోల్ ప్లే చేస్తానట్టున్నాడు కూర్చొని. ఆయన డిబేట్ దీంట్లో ఉంటే రోజు మేమేం చేస్తున్నాం చూసి, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇవి చేయింది సరిగలేదు, ఇది చేసింది బాగాలేదు, ఓకే ఇది బాగుంది, ఇట్లాంటివి చెప్పినట్టు చెప్తే చెప్పండి. ఎస్సీ సీట్లు ఎస్సీలు కాక ఎవరు వస్తారు? ఎస్సీ సీట్లలో ఎస్సీలే వస్తారు. ఇంకా నేను నాకు సంబంధించి నేను చూసిన దాంట్లో ఇప్పుడు బీసీ పెరిగిన ఒక రకంగా పెంచినాం. ఇక్కడ చేసాము, అక్కడ చేసాము, 2 చోట్ల చేసాము. అవి చేయమని బాగుంది కానీ ఏమని చెప్పు, ఆయన ప్రయత్నం చేయమని చెప్పు. మా ప్రయత్నం గురించి మొత్తం ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మా క్రెడెన్షియల్స్ ఈరోజు మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎక్కడా లేని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి, అంతకుముందు ఇంత ఉంటే ఒకేసారి ఇంత పెద్ద గీత గీశారు. యాజ్ ఫార్ యాజ్ సంక్షేమం, అందులోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి తగలమనం ఎంత తగులుతాడో, ఆయన ఏం పెంచుతాడో చూడమని చెప్పి ఖచ్చితంగా మన దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు సామాజిక సాధికారత దిశగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలైనన్ని అయితే పెరుగుతాయి, ఆ వర్గాలకు పెరుగుతాయి. అండ్ 175 అది పర్ఫెక్ట్ టీం తయారవుతుంది. ఈ 2 బ్యాలెన్స్ చేసే ప్రక్రియ మేము చేస్తున్నాం. చేతనైతే చంద్రబాబు నాయుడు గారు అది చేసుకోమని చెప్పండి. అంతే తప్ప మా దానిలకు సంబంధించి రోజు ఆయన పొద్దుపోని కామెంట్స్ చేయడం వల్ల ఆయనే ఇదైపోతాడు. ఆల్రెడీ ఎత్తిపోయినాడు. ఇది ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు. మీరు చెప్పుకోకుండా వాళ్ళ మీద ఎందుకంటే జనం కూడా ఆయనే తిడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఆయన ఎప్పుడు సస్పెండ్ చేసి ఎంతకాలం అయింది వాళ్ళ పార్టీ నుంచి? ఎవరుమ్మా ఏం మీ కొత్తగా వచ్చినట్టున్నారు కదా. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని మిగిలిన వాళ్ళను చాలా కాలం అయిపోయింది పార్టీ నుంచి తప్పించాలి. లేదు పార్టీలో లేరు. పార్టీలో లేని వాళ్ళు ఎక్కడికి వచ్చి మాకెందుకు నేను చెప్పాలి. ఓకే